చేసుకోండి ప్లీజ్. నా భార్య పేరు సురేఖ, నీ భార్య పేరు సురేఖ. ఇది ఫస్ట్ నాతో మాట్లాడే మాటలు చిరంజీవి గానే ఎప్పుడు కలిసినా సరే. అంటే నేను టైలర్ హై స్కూల్లో నర్సాపురంలో చదువుతున్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను. అప్పుడే చిరంజీవి అన్నయ్య అప్పుడే వైఎన్ కాలేజీ వదిలేసి జాతర, కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాంటి సినిమాల్లో నటిస్తున్నటువంటి రోజుల్లో మా వైఎన్ కాలేజీ 25 years సెలబ్రేషన్స్ కి ఆయన గెస్ట్ గా వచ్చినప్పుడు నేను నిక్కరేసుకుని ఆడియన్స్ లో నుంచి చూశాను ఆయన్ని. ఇంత ఓల్డ్ పూర్వ విద్యార్థికి ఇంత గౌరవం ఇస్తున్నారు ఈ కాలేజీ, మనం కూడా ఎంతో గొప్ప స్టార్ అవ్వాలి ఎప్పటికైనా సరే అని ఒక ఉద్దేశం ఉండేది. ఈ మాటలన్నీ కూడా నేను చెప్పాను ఆయనకి, తర్వాత మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తాను. బట్ కెన్సాస్ సిటీ నుంచి, అమెరికాలో కెన్సాస్ లో శ్రీకాంత్ అని ఒక పెద్ద వీరాభిమాని ఉన్నాడు చిరంజీవి గారికి. అతను ఈ మధ్యన చిరంజీవి గారి మీద ఒక శతకం రాయాలని ఒక ప్రముఖుల దగ్గర నేర్చుకుని ఆయన 4-5 పద్యాలు నాకు పంపించాడు. మీరు నాతో మాట్లాడిన వెంటనే ఆ పద్యాలు వచ్చాయి. అది చూడండి, అంత దైవ కృప. ఓకే, ఆ పద్యాలు మీకు వినిపిస్తాను. చిన్నకృష్ణ గారు వినడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సార్ నేను రెడీగా ఉన్నాను. శతకం అనగానే రెడీ అయిపోయా. సార్ మీకు అంటే మీరు మంచి రసికులు కాబట్టి మీకు వినిపిద్దామని. అలాగే చిరంజీవి అన్నయ్య అభిమానులు, కోట్లాది మంది అభిమానుల యొక్క ఆనందానికి ఇవాళ శుభాకాంక్షలు. కోట్లాది మంది ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలతో సహా, కొంతమంది మనవలతో సహా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. వాళ్ళ ఆనందానికి శుభాకాంక్షలు, అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అంజనమ్మ హృదయమానంద భరితము. కరెక్ట్ గా 70 ఏళ్ల క్రితం మిషన్ హాస్పిటల్స్ లో, నరసాపురంలో స్టీమర్ రోడ్లో మిషన్ హాస్పిటల్లో ఆ పిల్లాడిని చూసిన వెంటనే అంజనమ్మ హృదయమానంద భరితము, వెంకటయ్య ముఖము వెలిగిపోయే. కొణిదెల వెంకట్రావు గారు. అంజనమ్మ హృదయమానంద భరితము, వెంకటయ్య ముఖము వెలిగిపోయే. పుట్టగానే కొడుకు ముఖమును చూడగన్, పుట్టగానే కొడుకు ముఖమును చూడగన్, చిత్రసీమ రాజు చిరుయే బాసు, చిత్రసీమ రాజు చిరుయే బాసు, నృత్యమునకు నీవు నామమే అయ్యావు. రకరకాల డాన్స్ ఫార్మాట్లు ఉన్నాయి. కూచిపూడని, పాప్ మ్యూజిక్, ర్యాప్ మ్యూజిక్, ర్యాప్ డాన్స్, కథక్ అని. కానీ చిరంజీవి ఇట్ సెల్ఫ్ ఏ గ్రేట్ డాన్సర్, హీ హిమ్సెల్ఫ్ ఏ డాన్సర్. అది చిరంజీవి డాన్స్ అంతే. అందుకనే కదా చిరంజీవి గారు మా క్లబ్ లో జాయిన్ అయ్యారు ఈ మధ్యన. తెలుసా మీకు వర్మ? లేదండి. ఈ మధ్య మా క్లబ్ లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే నాకు 3 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. ఈ మధ్య మా గిన్నిస్ రికార్డ్ హోల్డర్స్ క్లబ్ లో కూడా జాయిన్ అయ్యాడు ఆయన. ఎందువల్ల అంటే ఆయన కొన్ని లక్షల స్టెప్స్ సినిమాల్లో ఆయన వేశాడని కౌంట్ చేసి ఆయన గిన్నిస్ రికార్డు ఇచ్చారు ఆయనకి. నృత్యమునకు నీవు నామమే అయ్యావు, నటన నందు నీకు సాటి లేరు, కోట్ల మంది యందు కొరకు నయ్యే ఫ్యాన్స్, రావి కంటి నోట రాలు నిజము. రావికంటి శ్రీకాంత్ అతని పేరు. రావి కంటి నోట రాలు నిజము, ఫ్యాన్సులందరికీ పండుగ ఈ రోజు, ఫ్యాన్సులందరికీ పండుగ ఈ రోజు, 7 పదుల వయస్సు నేడు చిరుకి, తెలుగు చలన చిత్ర తేజంబు మాస్టారు, తెలుగు చలన చిత్ర తేజంబు మాస్టారు, రావి కంట నోట రాలు నిజము, రావి కంట నోట రాలు నిజము, అంజనమ్మ హృదయమానంద భరితము, వెంకటయ్య ముఖము వెలిగిపోయే. పుట్టగానే కొడుకు ముఖమును చూడగన్, చిత్రసీమ రాజు చిరుయే బాసు. ఈ అబ్బాయి పుట్టినంటనే మీరు అర్థం చేసుకోండి, ఇవాళ ఇన్ని కోట్ల మంది ప్రజలు ముఖాల మీద ఎంత ఆనందం ఉందో
ఆ రోజు కొణిదెల వెంకట్రావు గారు, అంజనమ్మ గారు ఆ రోజు ఈ అబ్బాయి ముఖం చూడగానే అంత ఆనందపడి ఉంటారు. కానీ మా మొగల్తూరులో తిరిగినటువంటి ఆ ఇంటికి కానీ మేము వెళ్ళిన రోడ్లు కానీ, అన్నయ్య మేము తిరిగిన రోడ్లు, మా కాలేజీ బెంచీలు, ఇవన్నీ ఈ మధ్యనే ఆయన మేము చదువుకున్న కాలేజీ నర్సాపురం వైఎన్ కాలేజీకి ఆయన డొనేషన్ ఇచ్చారు. ఒక బ్లాక్ కడుతున్నారు ఆయన పేరు మీద. కాబట్టి నేను చాలా విషయాలు చెప్పాలి అన్నయ్య గురించి, కానీ మాదంతా ఆత్మీయ బంధం, సినిమాకి అవుట్ ఆఫ్ మాది వ్యక్తిగతమైనటువంటి అనుబంధం. చిన్ని కృష్ణ గారు అందరూ మాట్లాడతారు. చిన్ని కృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి సార్. ఈరోజు మీ గురించి కనీసం ఒక 20 నుంచి 25 నిమిషాలన్నా సరే మేము మాట్లాడుకున్నాం. ఎందుకంటే బి గోపాల్ గారు వచ్చారు. బి గోపాల్ గారు మీ గురించి చెప్తున్నారు. అసలు ఆ ఇంద్ర ఎలా పుట్టింది, కాశీలో ఏం చేసేవారు, మీరు వాళ్ళందరినీ నేను అక్కడ కథ చెప్పను, ఇక్కడికే మీరు రండి అని చెప్పి ఆ లొకేషన్ చూపించి మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం అంతా ఆయన చెప్పారు. ఈరోజు చాలాసేపు మీ సందర్భం వచ్చింది. సార్ మీరు చెప్పండి సార్ చిరంజీవి గారి కోసం. జ్యోతి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, ప్రముఖ సినీ నటులు. జ్యోతి గారు వెల్కమ్. హలో అండి. హలో వర్మ గారు, హలో శ్రీనివాస్ గారు, హలో చిన్ని కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. నమస్కారం అమ్మా. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, నాకు ఇష్టమైనటువంటి గజల్ సింగర్ గారు శ్రీనివాస్ గారికి, సాయి గారికి, మీకు మేడం గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అన్నిటికంటే ముందు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మా అన్నయ్య, మనందరి అన్నయ్య